శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలోకి వచ్చాము. 5వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చూసుకున్నాము. మన దక్షుడు అన్యాయంగా ఏ పాపము ఎరుగని శివుణ్ణి అవమానిస్తే రోషంతో సతి ప్రాణత్యాగం చేస్తూ ఉంటే చూస్తూ కూడా ఆపలేదు. దాంతో ఆమె ఇంతకీ దేహత్యాగం చేసింది. రుద్ర పార్షదులు దక్షుణ్ణి ఏదో చేద్దామనుకుంటే భృగువు ఏదో ఆపాడు. చాలా మంది రుబబులు అన్న దేవతలు అందులో నుంచి వచ్చి వీళ్ళని ఆపారు. మన రుద్ర పార్షదులు పారిపోయారు. రుద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఒక జటాజూటాన్ని పెరికారు. దాన్ని నేల మీద వదిలితే అందులో నుంచి భవుడు ఉద్భవించాడు. ఆయన రుద్ర పార్షదులందరినీ, ప్రమథ గణాలన్నింటినీ, గుహ్యక గణాలన్నింటినీ తీసుకుని ఈ దక్షయజ్ఞం ఎక్కడ జరుగుతూ ఉన్నదో అక్కడికి వస్తూ ఉంటే ప్రళయకాలంలోని భీభత్సంలాగా కనిపిస్తూ ఉన్నది ఆ దిక్కుగుండా. దాన్ని చూస్తూ అందరూ భయపడుతూ ఉంటే అప్పుడు మన సతీదేవి యొక్క అమ్మ ప్రసూతి, ఆమెతో పాటు మిగిలిన స్త్రీలందరూ ఎంతో ఉద్విగ్నతతో ఉండి ఇదంతా ఆ పాపం చేసిన పాపాత్ముడైన ఆ దక్షుడి యొక్క పాప ఫలం ఇదంతా. కూతురు ఆ విధంగా అన్యాయంగా దేహత్యాగం చేస్తూ ఉంటే కూడా ఆపలేదు. మిగిలిన కూతుర్లందరూ చూస్తూ ఉండగా కూతుర్ను అవమానించాడు. దాని ఫలితమే ఇది అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అన్న చోట మనం పోయిన వారం ఆపాము. ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. యహతు అంతకాలే వ్యుక్త జటాకళాపః స్వశూల శూచీ అర్పిత దిగ్గజేంద్రః వితత్య నృత్యతి ఉదితాస్త్ర దోర్ధ్వజాన్ ఉచ్చాటహాస స్తనయిత్ను భిన్న దిక్. ఆ భవుడు ఎటువంటి వాడు? అంతకాలం వచ్చినప్పుడు ఆ రుద్రుడు ఏ విధంగా ఉంటాడు? ప్రళయకాల రుద్రుడు. వ్యుక్త జటాకళాపః, జటలన్నీ విరబోసుకుని దిగ్గజేంద్రాలను, దిక్కులలో ఉన్న గజేంద్రాలను తన శూలానికి ఆ పదునైన మొనలకు గుచ్చి ఎత్తి పట్టుకున్న అస్త్రాలతో ధ్వజాల్లాగా ఉన్న ఆయన భుజాలతో విపరీతమైన నాట్యం చేస్తూ ఉంటాడు. ఆయన ఉచ్చంగా పెద్దగా వికటాట్టహాసం చేస్తూ ఉంటే అది ఏదో పిడుగుల లాంటి శబ్దాలతో ఉండగా అటువంటి నవ్వుతో ఆయన నర్తిస్తూ ఉంటే ఆ ప్రళయకాలంలో దిక్కులన్నీ చిన్న భిన్నమవుతాయి. అటువంటి వాడు అని అసలు ఆ ప్రళయకాలం ఎట్లా ఉంటుంది అని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అమర్షయిత్వా తం అసహ్య తేజసం మన్యుప్లుతం దుర్విషహం భృకుట్యా కరాళ దంష్ట్రాభిః ఉదస్తభాగణం స్యాత్ స్వస్తికిం కోపయతః విధాతుః. తమ్ ఆయనకు అమర్షయిత్వా సహనం చెదిరిపోయేలాగా చేసి, ఆయనకు అసహనం కలిగేలాగా చేసి, ఆయనకు కోపం తెప్పిస్తే, ఆయన ఎటువంటి వాడు? అసహ్య తేజస్సుడు. ఆయన తేజస్సు తట్టుకోవడం కష్టము.
ఆయనకే ఒకవేళ మన్యువు కలిగితే, కోపమొచ్చిందంటే, కోపంతో ఆయన నిండాడంటే, ఆయన శివుడై కూర్చున్నంత వరకే అంతా శాంతి. ఆయనకు సహనం నశించిందంటే, ఆయన లేచాడంటే మాత్రం కోపంతో నిండాడంటే, దుర్విషహం భృకుట్య ఆయన కనుబొమలు విసురుతూ ఒకవేళ తట్టుకోలేకుండా తయారయ్యాడంటే, కరాళమైన, భయంకరమైన దంష్ట్రాలతో, కోరలతో ఆయన విదిలించాడంటే మాత్రము భాగణము జ్యోతిర్గణం మొత్తం ఉదస్తమెక్కడిదక్కడ పారిపోతుంది. ఆయనకు కోపమొచ్చిందంటే, ఆయన ప్రళయ కాలంలోకి వెళ్ళిపోయాడంటే, ఆయన ప్రళయకాల రుద్రుడయ్యాడంటే, ఆయన శూలానికి దిగ్గజాలను గుచ్చుతాడింకప్పుడు. ఆధారం లేకుండా పోతాయి ఈ భువనాలన్నీ. ఆయన కోరలతో జ్యోతిర్మండలాలను చిన్నాభిన్నం జేస్తారప్పుడు. మొత్తం అన్ని దిశలన్నీ అతలాకుతలమవుతాయి. అనవసరంగా ఆయనకు కోపం తెప్పించిన ఈ విధాతువు ఈ దక్షుడికి స్వస్తి స్యాత్ కిం ఆయనకు స్వస్తి మంచి జరుగుతుందా ఇంకా? అనవసరంగా అలుగుటయ్యే ఎరుంగని అజాత శత్రువుకి అలక కలిగించాడంటే ఆయనే అలిగితే, అటువంటి వాడికి శాంతుడికి కోపమొచ్చిందంటే మాత్రం ఇంక వీడికి ఈ దక్షుడికి మంచి జరుగుతుందా? అటువంటి వాడికి కోపమొచ్చిందంటే ఈ దక్షుడికి ఇంకా మంచి జరుగుతుందా అని వాళ్ళనుకుంటూ ఉన్నారు. బహు ఏవం ఉద్విగ్న దృశా ఉచ్యమానే జనేన దక్షస్య ముహుః మహాత్మనః ఉత్పేతుః ఉత్పాతతమాః సహస్రశః భయావహాః దివి భూమౌ చ పర్యక్. ఏవం ఈ విధంగా ఆ మహాత్ముడైన దక్షుడి యొక్క ఆ మఖే యజ్ఞంలో ఇక్కడ ముహుహు అనే అచ్చు తప్పున్నట్టున్నది. ఎందుకంటే దక్షస్య యజ్ఞే ఉండాలి. ఒకవేళ ముహుహు ఉంటే గూడా పర్వాలేదు. దక్షుడి యజ్ఞంలో మాటి మాటికి ఇంక అదే పనిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్విగ్న దృశ వాళ్లకు బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి మనసులన్నీ, చూపులన్నీ అటు ఇటు, అటు ఇటు చూస్తూ ఉన్నాయి. ఉద్వేగంతో చూపులన్నీ కదిలి కదిలిపోతూ ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఆ జనులందరూ ఈ విధంగా ఎన్నో మాటలను ఉచ్యమానే అంటూ ఉండగా, దివిలో ఆకాశంలో, భువిలో, భూమిపైన, పర్యక్ అంతటా సహస్రశః వేల కొద్దీ భయావహాః భయం కలిగించే ఉత్పాతతమాః ఉత్పాతాలన్నీ ఉత్పేతరుః బయలుదేరాయి. ఈ విధంగా ఇంత అపరాధం చేసిన దక్షుడికి మంచి జరిగేదేమున్నదింకా? ఈయన పాపమే ఈ విధంగా పండుతూ ఉన్నది అని వాళ్ళందరూ అనుకుంటూ ఉండగానే, భూమి ఆకాశాలంతటా నిండుతూ ఎన్నో ఉత్పాతాలు సంభవించాయి. తావత్ సహ రుద్రానుచరైః మఖః మహాన్ నానా ఆయుధైః వామనకైః ఉదాయుధైః పింగైః పిశంగైః మకరోదరాననైః పర్యాద్రవద్భిః విదురా అన్వరుధ్యత. ఓ విదురా, అప్పుడేం జరిగిందంటే, తావత్ ఇంకా ఆ విధంగా సహా మహాన్ మఖః ఆ మహాయజ్ఞము, మన దక్షుడు చేసుకుంటున్న మహాయజ్ఞం ఏమయ్యిందంటే, రుద్రానుచరైః ఆ రుద్ర అనుచరుల చేత, ఆ రుద్ర అనుచరులు ఎట్లా ఉన్నారు? వామనకంగా ఉన్నారు, వామనుడిలాగా ఉన్నారు. ఉదాయుధైః ఆయుధాలు ఎత్తి పట్టుకుని వచ్చేస్తూ ఉన్నారు వాళ్ళు. జంజా మారుతాల్లాగా. ఎట్లా ఉన్నాయి ఆ ఆయుధాలు అంటే, నానా ఆయుధైః ఎన్నో ఆయుధాలు, రకరకాల ఆయుధాలు, శూలాలు, పట్టిసాలు, కత్తులు,
గదలు, సుత్తెలు అవి ఇవని ఏవి లేవు. రకరకాల ఆయుధాలు ఏవి దొరికితే అవి పట్టుకొని వచ్చేసారు. ఆయుధాలన్నీ ఎత్తి పట్టుకుని వస్తూ ఉన్నారు వాళ్ళు. పింగైహి వాళ్ళు పింగళ వర్ణంలో ఎరుపు, బంగారు కలిపిన రంగులో ఉన్నారు. లేదా పిసంగైహి పచ్చటి రంగులో ఉన్నారు. మకర ఉదర ఆననైహి మకరాల్లాగా మొసళ్ళలాగా ఉన్న ముఖాలతో, ఉదరాలతో ఉన్నారు. వాళ్ళందరూ పర్యాద్రవద్భిః ఇంకా అంతటా పరిగెడుతున్నారు ఆ యజ్ఞంలో. ఆ యజ్ఞశాల, యజ్ఞ వేదిక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మొత్తం అంతటా పరిగెడుతున్నారు వాళ్ళు. ఆ విధంగా మొత్తం మఖమంతా, యజ్ఞమంతా అన్వరుధ్యత అడ్డగించబడ్డది. ఇంక యజ్ఞాన్ని జరగనివ్వట్లేదు వీళ్ళు. కేచిత్ బభంచుః ప్రాక్వంసం పత్నీశాలాం తథా అపరే సదః అగ్నిధ్రశాలాం చ తద్విహారం మహాసనం. కేచిత్ కొంతమంది అక్కడ వంశం అంటే పెద్ద దూలము. పొడుగ్గా ఎత్తుగా ఉన్న దూలాన్ని ధ్వజస్తంభంలాగా ఉన్నదాన్ని బభంజుహు దాన్ని భంగం చేశారు. దాన్ని ముక్కలు చెక్కలు చేశారు. తథా అపరే కొంతమంది పత్నీశాలాం మన దక్షుడి భార్యలు వాళ్ళు ఉండడం కోసం కట్టిన శాలలన్నింటినీ ధ్వంసం చేశారు. అట్లానే అక్కడ దక్షుడు కూర్చునే మహా ఆసనాన్ని, యజమాని కూర్చునే ఆసనాన్ని కూడా ధ్వంసం చేశారు. తద్విహారం ఆయన ఉండే ప్రదేశాన్ని మొత్తం అంతా భంగం చేశారు. అగ్నిధ్రశాల యజ్ఞశాలను, సదహ యజ్ఞ సదస్సును, యజ్ఞ సభను మొత్తాన్ని ఏది దొరికితే దాన్ని వాళ్ళు ముక్కలు చెక్కలు చేస్తున్నారు, భంగపరుస్తూ ఉన్నారు. రురుజుః యజ్ఞపాత్రాణి తథా ఏకే అగ్నీన్ అనాశయన్ కుండేషు అమూత్రయన్ కేచిత్ బిబిదుః వేది మేఖలాః. కొంతమంది ఏకే ఎవరో మరి యజ్ఞపాత్రాన్ని రురుజుః యజ్ఞం కోసం అక్కడ రకరకాల బంగారు, లోహము, చెక్క, మట్టి వీటితోటి తయారు చేసిన రకరకాల పాత్రలను ఆ యజ్ఞంలో ఉపయోగించడం కోసం తయారు చేసి అక్కడ ఉంచారు. వాటి నిండా ఏవో సామాన్లు, వస్తువులన్నీ ఉన్నాయి, సామాగ్రి అంతా. ఆ మొత్తం పాత్రలన్నింటినీ రురుజుహు ముక్కలు ముక్కలు చేస్తూ ఉన్నారు. తథా అట్లానే కొంతమంది అగ్నీన్ అనాశయన్ అక్కడ ఉన్న యజ్ఞకుండాల్లోని అగ్నులన్నింటినీ ఆర్పేస్తూ ఉన్నారు. కొంతమంది కుండేషు అమూత్రయన్ అక్కడ యజ్ఞకుండాల్లో మూత్రాలన్నీ చేస్తూ ఉన్నారు, మూత్ర విసర్జనలన్నీ చేస్తూ ఉన్నారు. కేచిత్ కొంతమంది వేది మేఖలాహ బిబిదుహు ఆ యజ్ఞ వేదికకు కట్టిన మేఖలాలు తాళ్లన్నింటినీ తెంపుతూ ఉన్నారు. అబాధంతా మునీన్ అన్యే ఏకే పత్నీః అతర్జయన్ అపరే జగృహు దేవాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్. కొంతమంది అన్యే మునీన్ అబాధంతా మునులను బాధ పెడుతూ ఉన్నారు, పీడిస్తూ ఉన్నారు. వాళ్ళ పిలకలు, వాళ్ళ గడ్డాలు లాగుతూ, వాళ్ళ పంచలన్నీ పీకుతూ, వాళ్ళను కొడుతూ, వాళ్ళని తరుముతూ మునులని కొంతమంది బాధ పెడుతూ ఉన్నారు. ఏకే ఇంకా కొంతమంది పత్నీహి అతర్జయన్ ఆ మునుల భార్యలను, మునిపత్నులను వేళ్లు చూపించి బెదిరిస్తూ, ఏడిపిస్తూ ఉన్నారు. అపరే ఇంకా కొంతమంది దేవతలను జగృహుః దేవతలను పట్టుకున్నారు, బంధిస్తూ ఉన్నారు. దొరికిన దేవతలను దొరికినట్టు పట్టుకుంటున్నారు. కొంతమంది ప్రత్యాసన్నం దగ్గరే ఉన్న వాళ్ళని గవక్కున పట్టేసుకుంటున్నారు, వాళ్ళని కట్టేస్తున్నారు. కొంతమంది దేవతలు పాపం పలాయనం చిత్తగిస్తూ ఉంటే వాళ్ళని కూడా వెంటబడి తరిమి తరిమి మరీ పట్టుకుని లాక్కొస్తూ ఉన్నారు. భృగుం బబంధ మణిమాన్ వీరభద్రః ప్రజాపతిం చండేశః పూషణం దేవం భగం నందీశ్వరః అగ్రహీత్. ఎవరెవరిని ముఖ్యంగా పట్టుకున్నారు అంటే మణిమంతుడు భృగును పట్టుకున్నాడు, బంధించాడు.
వీరభద్రుడు ప్రజాపతిని, మన దక్ష ప్రజాపతిని పట్టుకుని బంధించాడు. చండేశుడు, చండీసుడు అని 2 విధాలుగా అచ్చులున్నాయి. ఇక్కడ చండీసుడు అయ్యుండొచ్చు. పూషణుణ్ణి పట్టుకుని, ఆ దేవుణ్ణి, ఈ పూషణుడు, భగుడు వీళ్ళందరూ ద్వాదశాదిత్యుల్లోని వాళ్ళు. చండీసుడు పూషణుణ్ణి పట్టుకున్నాడు. నందీశ్వరుడు భగుణ్ణి అగ్రహీత్ పట్టుకున్నాడు. సర్వే ఏవ ఋత్విజః దృష్ట్వా సదస్యాః స దివౌకసః తైః అద్యమానాః సుభృశం గ్రావభిః నైకధా ద్రవన్. ఇదంతా దృష్ట్వా చూస్తూ ఉన్నారు మన వాళ్ళు. ఆ సదస్యులందరూ అక్కడ, ఆ యజ్ఞానికి వచ్చిన సదస్యులందరూ చూస్తూ ఉన్నారు. ఋత్విక్కులు, ఆ సదస్యులు, దివౌకసులతో పాటు మిగిలి వీళ్లకు దొరకకుండా ఉన్న దేవతలతో పాటు అందరూ సర్వే నైకదా ద్రవన్, అన్ని వైపులా వివిధాలుగా పరిగెత్తి పారిపోతూ ఉన్నారు పాపం. అక్కడున్న ఋత్వికులు, అక్కడున్న సదస్యులు, దాన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళు, దాన్ని చేయడానికి వచ్చిన వాళ్ళు, అందులో ఏమైనా హవిర్భాగాలు ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చిన దేవతలు, వీళ్ళందరూ కూడా ఇక్కడ జరుగుతున్న దాన్ని దృష్ట్యా చూస్తూనే ఇంకా పారిపోవడం మొదలుపెట్టారు. ఆ రకంగా ఒకవేళ దొరికితేనేమో, దగ్గరే ఉండి దొరికితే పట్టుకొని బంధించేయడం, దూరంగా పరిగెడుతూ ఉంటే వెంటబడి తరిమి తరిమి పట్టుకోవడం. ఒక్కొక్కసారి వాళ్ళ ఆ పరిగెత్తడంలో చాలా దూరం వెళ్ళిపోయి దొరకకపోతే పర్వాలేదు అనుకుని వీళ్ళు, మన వాళ్ళు, గ్రావభిహి, గులక రాళ్ళు అట్లాంటివన్నీ పట్టుకుని రాళ్లతో రప్పలతో వాళ్ళని వెంటబడి తరుముతూ విసురుతూ ఉన్నారు ఈ రాళ్ళన్నీ. ఆ విధంగా వాళ్ళ చేత అద్యమానాహ, చాలా బాధపడుతున్నారు మన వాళ్ళందరూ. వెళ్ళడం చాలా సంతోషంగా వెళ్ళారు. దక్షుడిచ్చే కానుకలన్నీ పుచ్చుకున్నారు. ఆయన చేసే సత్కారాలు, గౌరవాలన్నీ పుచ్చుకున్నారు. చాలా సంతోషంగా, సుఖంగా ఉన్నారు పాపం కొంత సమయం ముందు వరకు కూడా. ఇప్పుడు హఠాత్తుగా విషయం మారిపోయింది. పారిపోదామంటే రాళ్ళు చుక్కొడుతున్నారు మన వాళ్ళు. అట్లా ఉన్నది ఇంకా. జుహ్వతః శృవహస్తస్య శ్మశ్రూణి భగవాన్ భవః భృగోః లులుంచే సదసి యః అహసత్ శ్మశ్రు దర్శయన్. మన భగవాన్ భవుడు ఆయన ఏం చేశారంటే, భృగు ఉన్నాడు కదా అక్కడ, ఆ సమయంలో అప్పుడు మన దక్షుడు ఆ సదస్సులో, ప్రజాపతులు చేసుకుంటున్న యజ్ఞ సదస్సులో మన శివుణ్ణి దక్షుడు అనరాని మాటలన్నీ అంటూ ఉంటే, ఈయన ఏ భృగువైతే ఉన్నాడో ఈయన అప్పుడు శ్మశ్రు, ఆయన మీసాలు గడ్డాలన్నీ కదులుతూ ఉండగా వాటిని చూపిస్తూ, పైగా దర్శయన్ అహసన్, ఆయన నవ్వాడప్పుడు. ఆ రకంగా నవ్వినందుకు మన భవుడిప్పుడు, మన శివుడి జటలో నుంచి వచ్చినవాడు, మన భవుడి జటలో నుంచి వచ్చిన భవుడు ఈయన, ఈ భగవాన్ భవః. అందుకనే అప్పుడు శివుణ్ణి దూషిస్తూ ఉంటే అక్కడ కూర్చొని మీసాలు గడ్డాలు నిమురుకుంటూ నవ్వుతూ అవన్నీ చూసినందుకు, పైగా ఇప్పుడు సతీదేవి ఆత్మత్యాగం చేస్తే దక్షుణ్ణి శిక్షించడం కోసము రుద్రపార్షదులు బయలుదేరినప్పుడు వాళ్ళని తరిమి కొట్టేందుకు భృగువే మళ్ళీ కూర్చొని యజ్ఞాలన్నీ చేసి రుబబులు అన్న దేవతలందరినీ ఆహ్వానించినందుకు మన భవుడేం చేశాడు ఇప్పుడు, శృవహస్తస్య, శృవాన్ని చేతిలో పట్టుకుని ఇంకా ఈ భృగువు ఆ యజ్ఞం చేస్తూనే ఉన్నాడు. అందులో నుంచి ఇంకేమైనా బయటకు వస్తాయేమో శక్తులు, ఈ రుద్రశక్తులని అణిచివేస్తాయో చెల్లాచెదరు చేస్తాయో అని ఏం ఆశిస్తున్నాడో తెలీదు. ఆయన ఇంకా అక్కడ కూర్చొని ఓపిగ్గా స్థిరంగా ఆ శృవాలన్నీ పట్టుకుని యజ్ఞాలన్నీ చేస్తుంటే, ఆయనను పట్టుకుని మన భవుడు ఆ శ్మశ్రుని, ఆయన మీసాలను లులుంచే, పట్టుకొని లాగాడు. మీసాలు గడ్డాలు లాగాడు, ఊడబెరికాడు.
భగస్య నేత్రే భగవాన్ పాతితస్య వృషా భువి ఉజ్జహార సదస్తః అక్ష్ణాయః శపంతం అసూసుచత్. ఆ రకంగా ఉంది మన భృగు పరిస్థితి. ఇప్పుడు భగుడి పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాము. ఈ భగుడు పాపము ఊరుకోవచ్చు గదా! సదస్తః అప్పుడు దక్షుడు శివుణ్ణి అనవసరంగా ప్రజాపతుల సభలో, ఆ యజ్ఞశాలలో ఏదో అంటూ ఉంటే, అక్కడ ఈయన కూడా ఉన్నాడు. సదస్యుడై ఆయన సదస్సులో ఉండి, శపంతం మన దక్షుడు అనవసరంగా అనరాని మాటలన్నీ అంటూ ఉంటే శివుణ్ణి, నువ్వు అదైపోతావు, ఇదైపోతావు అనేంటో శివుడినన్నీ ఈయన శాపనార్థాలన్నీ బెడితే, ఈయన కూర్చొని మన భగుడు అక్ష్ణ కళ్ళతోటే అసూసుచత్ సూచనలన్నీ ఇస్తూ, కళ్ళతోటే సైగలన్నీ చేస్తూ, రెచ్చగొడుతూ ఉన్నాడు అక్కడ. అనవసరంగా శివుణ్ణి ఏంటో అంటూ ఉంటే, ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు కళ్ళతో సైగలన్నీ చేస్తూ. అందుకని మన భగవాన్ భవుడేం చేశాడంటే, రోషంతో ఆయనని భూమి మీద పాతేసి, ఆ భగుడి యొక్క నేత్రాలను ఉజ్జహార పెళ్లగించాడు. కళ్ళు పీకాడు. ఇంకా తర్వాత ఏం జరిగింది? పూష్ణః చ అపాతయత్ దంతాన్ కాళింగస్య యథా బలః శప్యమానే గరిమణీయః అహసత్ దర్శయన్ దతః. యహ ఏ పూష్ణుడున్నాడో ఈయన ఊరుకున్నాడేంటి? అప్పుడు మన ప్రజాపతుల సత్రంలో దక్షుడు అనవసరంగా శివుణ్ణి శపిస్తూ ఉంటే, ఈయన కూర్చుని దతః దర్శయన్ పళ్ళన్ని చూపిస్తూ అహసత్ నవ్వాడు. శివుణ్ణి దూషిస్తుంటే పళ్ళికిలించి మరీ నవ్వాడు. ఎవరిని? ఆయన దక్షుడు శపిస్తూ ఉంటే ఈయన పళ్ళికిలించి నవ్వింది అంటే, ఆ గరిమణి, ఆ శ్రేష్ఠుడు, అసలు ఎటువంటి వాడు శివుడు, ఆయనని దూషిస్తుంటే, శివనింద చేస్తూ ఉంటే అక్కడ కూర్చొని పళ్ళన్ని చూపిస్తూ నవ్వినందుకు, యథా బలః కాళింగస్య, బలుడు కళింగ రాజ్యపు రాజును ఎట్లా పళ్ళుడగొట్టాడో అట్లానే మన పూష్ణుణ్ణి చండీసుడు పట్టుకున్నాడు గదా! ఈయన యొక్క దంతాన్ పళ్ళను అపాతయత్ రాలగొట్టాడు. అందుకనే పాపము ఆయనకి పళ్ళుండవు గాబట్టి, ఆదిత్యుల్లో ఒక ఆయనకి మనము ఏదో ఒక రోజు పలానా రోజు అదేంటో దొండాకు పైన, చిక్కుడాకు పైన, దేంటో ఒక ఆకు పైన ఏదో పాయసం చేసి పెడితే ఆయన నాకుతాడని చెప్తాడు. ఎందుకంటే పళ్ళు మనవాడు రాలగొట్టాడు అప్పుడు, అందుకని పళ్ళు లేవు గాబట్టి. ఆ తర్వాత ఆక్రమ్య ఉరసి దక్షస్య సితధారేణ హేతినా చిందన్నపి తత్ ఉద్ధర్తుం న అశక్నోత్ త్ర్యంబకః తదా. ఇంకా చివరిగా దక్షుణ్ణి మన త్ర్యంబకుడు పట్టుకున్నాడు గదా! మన దక్షుణ్ణి ఎవరు పట్టుకున్నారు? వీరభద్రుడు పట్టుకున్నాడు. ఆయన దక్షస్య ఉరసి ఆక్రమ్య, దక్షుణ్ణి కింద పడేసి ఆయన వక్షస్థలాన్ని అదిమి పెట్టి, సితధారేణ హేతిన, పదునైన అంచులతో ఉన్న కత్తితో, తత్ ఆ వక్షస్థలాన్ని, ఆ గుండెని, ఉద్ధర్తుం దాన్ని, చిందన్ ఛేదించి పైకి తీద్దాము, పెకిలిద్దామని చూశాడు. దక్షుణ్ణి కింద పడేసి అంత గుండెలు తీసిన బంటులాగా ఉన్నాడు. భయం అన్నది లేకుండా అంత గుండె ధైర్యంతోటి శివుణ్ణి అన్నరాని మాటలన్న దక్షుడి యొక్క గుండెను పెళ్లగిద్దామని కింద పడేసి, ఆ వక్షస్థలం పైన అదిమి పెట్టి
కత్తితో గుండెని పైకి కోసి పెళ్ళగిద్దామని ప్రయత్నం చేశాడు. కానీ, ఆ విధంగా ప్రయత్నం చేసినా గూడా మన త్రయంబకుడు, 3 కన్నులున్నవాడు మన వీరభద్రుడు అశక్నోత్ చేయలేకపోయాడు. ప్రయత్నం చేశాడు. మిగిలిన వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసి బానే చేశారు. ఒకళ్ళకి పళ్ళు ఊడగొట్టడం, ఒకళ్ళకి గడ్డాలు పెరకడం, ఒకళ్ళకి కళ్ళు పీకేయడం అవన్నీ వాళ్ళు చేశారు గానీ, ఈయన గుండె పెళ్ళగిద్దామంటే రాలేదు. శస్త్రైః అస్త్రాన్వితైః ఏవం అనిర్భిన్నత్వచం హరః విస్మయం పరం ఆపన్నః దధ్యౌ పశుపతిః చిరం. మన పశుపతి, మన హరుడు, మన త్ర్యంబకుడు చూస్తూ ఉన్నాడు. ఏమి అదంత నిశితమైన అంచులతో ఉన్న కత్తితో కోస్తే గూడా అనిర్భిన్నత్వచం, ఆ చర్మమే తెగట్లేదు. ఆ చర్మాన్ని కోయలేకపోతూ ఉన్నాడు. చర్మం కోసి అందులో నుంచి ఏమో చేద్దామంటే అసలు తెగట్లేదది. ఏమిట్లా ఉన్నది ఈ విధంగా? శస్త్రైః అస్త్రాన్వితైః, అస్త్రాలతో కూడిన మంత్రించి ఉన్న ఈ శస్త్రాల్ని వాడితే కూడా అసలు చర్మాన్నే కోయలేకపోతూ ఉన్నానే. ఏం జరుగుతున్నది అని పరం విస్మయం ఆపన్నః, ఎంతో ఆశ్చర్యం పొందినవాడై ఏమి జరుగుతున్నదిక్కడ అని మన పశుపతి చిరం దధ్యౌ చాలా సేపు ఆలోచించాడు. ఏమి ఇంత థిక్ స్కిన్? అంతా ఇంత థిక్ స్కిన్ గాదు. అసలా చర్మం ఎంత దళసరిగుందంటే, మన పశుపతి యొక్క కత్తి గూడా దాన్ని కోయలేకపోతున్నది. అంత దట్టంగా ఉన్నది ఆయనకి ఆ చర్మము. ఆయన తీవ్రంగా ఆలోచించాడు. ఎందుకు? ఏం జరుగుతున్నది అని. దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం సహ పతిః మఖే యజమాన పశోః కస్య కాయాత్ తేన అహరత్ శిరః. దృష్ట్వా చూశాడు. ఆయనకొక ఉపాయం కలిగింది. సంజ్ఞపనం యోగం అని ఒకటున్నది. ఒక యజ్ఞము, ఒక విషయమున్నది. ఆ పశూనాం పతిః, పశుపతికి ఒక ఆలోచన కలిగింది. మఖంలో యజ్ఞం చేసే సమయంలో యజమాన పశువు. ఆ యజమాన పశువెవరు? మనక్కహ, దక్షుడు. దక్షుడే యజ్ఞ పశువు గాబట్టి, ఇప్పుడు యజ్ఞ పశువుని బలిచ్చేందుకు కావలసిన కొన్ని మంత్రాలు, పద్ధతులు ఉంటాయి. వాటితో ఆయనేం చేశాడంటే, మన పశుపతి తేన, ఆ విధానంతో మన దక్షుడి యొక్క కాయాత్, దక్షుడి యొక్క మొండెం నుంచి శిరః అహరత్, శిరస్సు వేరు చేశాడు. ఆయన శిరస్సు, ఆయన మొండెము వేరు చేశాడు. చాలా ఆలోచించి చేయవలసొచ్చింది. అంత ఈజీగా ఆ చర్మమేమి తెగలేదు. ఆ తల తెగలేదు. అసలు ఏమీ గాలేదు. కాబట్టి ఇంక మొండాన్ని వదిలిపెట్టి తలని వేరు చేశాడాయన ఒక పద్ధతి ప్రకారం. సాధువాదః తదా తేషాం కర్మ తత్ తస్య పశ్యతాం భూతప్రేత పిశాచానాం అన్యేషాం తత్ విపర్యయః. తదా ఇంకప్పుడు తేషాం తత్ కర్మ, వాళ్ళు చేస్తూ ఉన్న ఈ పనిని చూసిన వాళ్ళందరూ సాధువాదః, బాగుంది అన్నారు. ఎవరెవరైతే దక్షుడు చేసిన అన్యాయాన్ని, దక్షుడింత అఘాయిత్యంగా శివుణ్ణి పక్కన పెట్టి నిరీశ్వర యాగాలన్నీ చేసుకుంటే దాన్ని సమర్థిస్తూ వచ్చిన వాళ్ళందరినీ చూసి ఏమి అనలేక ఊరుకున్న వాళ్ళు, ఇప్పుడు చేయగలిగిన వాళ్ళు అటువంటి నిరీశ్వర యాగాల్ని ఆపడంతో దాన్ని చూసి వాళ్ళు చాలా బాగుంది అని సంతోషిస్తూ ఉన్నారు మన భూత ప్రేత పిశాచ గణాలందరూ. అయితే అన్యేషాం, వేరే వాళ్ళందరూ ఉన్నారు, దక్షుడి సపోర్టర్స్ అందరూ. వాళ్ళందరూ మాత్రం తత్ విపర్యయః, దానికి వ్యతిరేకంగా అయ్యో అని మాత్రం చాలా బాధపడ్డారు. జుహావ ఏతత్
శిరః తస్మిన్ దక్షిణాగ్నౌ అమర్షితః తద్దేవయజనం దగ్ధ్వా ప్రాతిష్ఠత్ గుహ్యక ఆలయం. ఇంకా తర్వాత అమర్షితః, ఆ విధంగా మహాకోపంతో ఉన్న మన వాళ్ళు అవే దక్షిణాగ్నుల్లో తస్మిన్ శిరః, ఆ తలకాయను వేసి జుహావా, దాన్ని ఆ యజ్ఞకుండంలో ఆ యజ్ఞం చేస్తున్న యజమాన పశువు యొక్క తలని అందులోనే వేసి ఆహుతిచ్చేశారు. ఆ విధంగా తత్ దేవయజనం, ఆ దేవయజ్ఞాన్ని దగ్ధ్వా, పూర్తిగా ధ్వంసం చేసి మన వాళ్ళందరూ తిరిగి గుహ్యకాలయం, గుహ్యకులుండే ప్రదేశము, మన కైలాసము అక్కడికి ప్రాతిష్ఠత్ బయలుదేరారు. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे दक्षयज्ञविध्वंसः नाम पंचमः अध्यायः संपूर्णम्. ఇంక తర్వాత 6వ అధ్యాయము చూసుకుందాము కొంచెం. మైత్రేయుల వారు మనకేం చెప్తున్నారంటే, అథ ఇంకప్పుడు దేవగణాః సర్వే, మన దేవగణాలన్నీ పళ్ళు రాలగొట్టుకుని కొన్ని, కళ్ళు పోగొట్టుకుని కొన్ని, చేతులు కాళ్ళు విరిగి కొన్ని, జుట్లు గడ్డాలు మీసాలు పోయి కొన్ని, రకరకాల పరిస్థితుల్లో ఉన్న దేవతా గణాలన్నీ రుద్ర అనీకైః, ఆ రుద్రుడి సైన్యం చేత పరాజితాః, ఓడిపోయిన ఆ దేవతా గణాలు, ఆ రుద్రులు ఏమేం పట్టుకుని వచ్చారు వీళ్ళని కొట్టడానికంటే? శూలాలు, శూలాలు పట్టుకుని వచ్చారు, త్రిశూలాలు పట్టుకుని వచ్చారు, పట్టిశాలు, కత్తులు పట్టుకొచ్చారు, నిస్త్రింశాలు, పట్టిశాలు, ఇటువంటివన్నీ రకరకాల కత్తులు, వంపు తిరిగి ఉన్న కత్తులు, స్ట్రెయిట్‌గా ఉన్న కత్తులు, చిన్న కత్తులు, పెద్ద కత్తులు, రెండు వైపులా అంచులున్న కత్తులు, ఒకవైపు ఉన్న కత్తులు, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఎన్నెన్నో కత్తులుంటాయి. ప్రతి కత్తికి ఒక పేరుంటుంది. పైగా గదలు, పరిగెలు, పరిగెలంటే గుదియలు, గుది బండల్లాంటివి, పెద్ద పెద్దవి ఇనుప రాడ్స్ లాంటివి, ముద్గరాలు, రకరకాల సుత్తెలు, అట్లాంటివన్నీ పట్టుకొనొచ్చారు. వాటితోటి మోది వీళ్ళందరినీ ఏ అవయవానికి ఆ అవయవము మళ్ళీ గుర్తుపట్ట రాకుండా తయారు చేశారు. ఆ మిగిలిన అవయవాలతో ఏమైనా కొంచెం బుద్ధి కాస్త నిలబడి ఉంటే దాంతో కలిపి వాళ్ళు దేవతా గణాలన్నీ ఇప్పుడేం చేశారంటే, సంచిన్న భిన్న సర్వాంగాః సర్వఋత్విక్ సభ్యాః భయాకులాః స్వయంభువే నమస్కృత్య కార్త్స్నేన ఏతత్ న్యవేదయన్. శూలాలు, పట్టిశాలు, గదలు, పరిగలు, ముద్గరాలు, గుదిబండలు, బండరాళ్ళు, రాళ్ళు, రప్పలు, చెట్లు ఏవి దొరికితే వాటిని పట్టుకునొచ్చి కొడుతూ ఉంటే సంచిన్న భిన్న, చిన్నాభిన్నమైన సర్వాంగాలు. ఆ రకంగా ఉన్నవాళ్ళు దేవతలొక్కళ్ళే కాదు, ఋత్వికులు గూడా ఉన్నారు. ఆ సభ్యులు, ఆ యజ్ఞ సభలో కూర్చున్న వాళ్ళందరూ ఉన్నారు. భయంతో ఆకుల చిత్తులై ఉన్నారు. అందరూ కలిసి స్వయంభువే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఇంకా ఆయన దగ్గర కూర్చొని పెద్దగా మొత్తుకుంటున్నారు. స్వయంభువుడికి బ్రహ్మగారికి నమస్కారం చేసి, ఏతత్ ఇక్కడ జరిగింది మొత్తము కార్త్స్యేన న్యవేదయన్, కృత్స్నంగా పూర్తిగా శాంతంగా నివేదించారు. ఏమని నివేదిస్తారు? శివుణ్ణి పిలవకుండా దక్షుడు పూజ చేస్తుంటే, యజ్ఞాలన్నీ పార్టీలన్నీ చేసుకుంటుంటే మేమందరం పోయాము. ఇంతే, మేమేమైనా తప్పు చేశామా? మేం చేసిన తప్పేముంది అందులో? దక్షుడు పిలిచాడు కాబట్టి మేము వెళ్ళాము. దక్షుడు ప్రజాపతి కదా! అందుకని మేము వెళ్ళాము. ఆయన అల్లుడితోటి గొడవలు పెట్టుకుంటే మాకేం సంబంధము? ఆయన అల్లుడి సైడు గ్యాంగ్ అంతా వచ్చారు. మా పళ్ళు, కాళ్ళు, కళ్ళు అన్నీ ఊడబెరికారు అని మరి ఏం చెప్పుకున్నారో వాళ్ళు. అసలు చెప్పుకోవడానికి నోరెట్లా వస్తుందో చేసిన ఇంత తప్పుకి. అయినా గూడా వెళ్ళారు మనవాళ్ళు. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? వీళ్ళు పోయి కార్స్‌నేనా మొత్తం అంతా ఉన్నది ఉన్నట్టు, ఉన్నది ఉన్నట్టో మరి లేనిది ఉన్నట్టో రకరకాలుగా కలిపో ఏమి చెప్పుకున్నారో. హాఫ్ ట్రూత్
లేదా హాఫ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్మేషన్స్ అట్లాంటివన్నీ. ఎందుకు అంటే వాళ్ళ సైడ్ నుంచే వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళ సైడ్ నుంచి అంతా కరెక్ట్‌గా ఉందని చెప్తారు. మొత్తం అంతా సాంతం నిజం ఎందుకు చెప్తారు ఎవరైనా? ఏం చెప్పుకున్నారో వాళ్ళు మరి. కార్డ్స్ నేనా అన్నారు కాబట్టి సాంతం చెప్పుంటారు. సరే వాళ్ళకర్థమైనంత వాళ్ళ పరంగా వాళ్ళు చెప్పగలిగింది వాళ్ళు చెప్పారు. అయితే వీళ్ళు చెప్తేనే ఆ స్వయంభువుడికి తెలుస్తుందని ఏమి లేదక్కడ. ఆయనకు ఆల్రెడీ తెలుసు బ్రహ్మదేవుడికి. తెలుసు గాబట్టే ఆయన వెళ్ళలేదక్కడికి. ఇక్కడ ఇట్లా జరుగుతుందని తెలుసు గాబట్టే ఆయన కూడా వెళ్ళలేదు. అంతా బానే ఉంటే ఆయన వెళ్ళకుండా ఎందుకుంటాడు? అంత మాత్రం ఆలోచించేందుకు మన వాళ్ళకి అవకాశం లేదు. ఉపలభ్య పురా ఏవ ఏతత్ భగవాన్ అబ్జసంభవః నారాయణः చ విశ్వాత్మా న కస్యాత్పరం ఈయతుః. పురా ఏవ ఇంతకు ముందే తెలుసు. మన భగవాన్ అబ్జ సంభవః. మన భగవంతుడు అబ్జ సంభవుడు బ్రహ్మదేవుడు ఏతత్ ఇక్కడ జరిగేది ఇంతకు ముందే తెలిసి, ఆయనతో పాటు ఆ విశ్వాత్మకుడై ఉన్న నారాయణుడున్నాడు. ఆ నారాయణుడు, నారాయణుడి నుంచి వచ్చిన అబ్జ సంభవుడు వీళ్ళిద్దరికీ అసలు జరుగుతున్నది తెలీదా? కాబట్టే వాళ్ళేం జేశారు, కస్య అధ్వరం, కహ యొక్క అధ్వరం, కస్య అధ్వరం. దక్షుడి యొక్క యజ్ఞానికి వాళ్ళిద్దరూ నయ్యతుహు వెళ్ళలేదు. మళ్ళీ వీళ్ళెళ్లి అక్కడ కంప్లెయింట్‌లన్నీ జేస్తున్నారు. తత్ ఆకర్ణ్య విభుః ప్రాహ తేజీయసి కృతాగసి క్షేమాయ తత్ర సా భూయాత్ న ప్రాయేణ బుభూషతాం. తత్ ఆకర్ణ్య అది మొత్తం విన్నాడు. ఏడిచి గగ్గోలంతా పెట్టి రకరకాల కంప్లెయింట్స్ అన్నీ జేస్తూ, మా తప్పేమైనా ఉన్నదా? ఆయనేంటో జేసుకుంటే యజ్ఞానికి మరి మేము వెళ్ళాలి గదా! ఆయన పిలిస్తే పోకుండా ఎట్లా ఉంటాము? వెళ్తే చూడు మాకెట్లా జరిగిందో అని వాళ్ళు చెప్పిందంతా వాళ్ళ గోలంతా మొత్తం విని, మన విభువు, మన ప్రభువు బ్రహ్మదేవుడు వాళ్ళతో ఈ విధంగా ఆహా! అన్నాడు. వాళ్ళతో ఏమన్నాడంటే చాలా ప్రశాంతంగా జెప్పాడు వాళ్ళతో కొన్ని విషయాలు. తేజీయసి కృతాగసి అంటే దక్షుడు చాలా గొప్పవాడు గదండీ! మరి ఇప్పుడసలే దక్షుడు మామూలు ప్రజాపతి గూడా గాదు. మీరే ఆయన్ని ప్రజాపతులకి లీడర్ గూడా జేశారు. నాయకుడు గూడా అయ్యాడు. మరంత పెద్దవాడు పిలిస్తే వెళ్ళకుండా ఎట్లా ఉంటాము? అంత గొప్పవాడు గదా! అని మీరంటున్నారు కానీ, ఆయనకు ఉంటే ఉన్నది తేజస్సు. కానీ కృత అగస్సు కూడా. తప్పు చేశాడు. తేజస్సుంటే మాత్రం ఏం ఉపయోగము? ఆ తేజస్సుతో తప్పులు చేసుకుంటూ కూర్చోవాలని గాదు కదా! ఇప్పుడు ఇటువంటి వాడికి ప్రాయణ కావాలంటే మీరు ఆ క్షేమం కలగాలని బుభూష కోరిక ఉంటే ఉన్నది. కానీ మీరు కోరుకునే క్షేమము ఆ పాపము అపరాధం చేసిన దక్షుడికి అది నా భూయాత్ కలగదు. తప్పు చేసిన వాళ్లకు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే మంచి జరగదు. క్షేమం కలగాలని కోరుకున్నా గూడా కలగదు. యజ్ఞం చేసినంత మాత్రాన క్షేమం కలుగుతుందా? అభ్యుదయం కలుగుతుందా? చేస్తూ ఉన్న యజ్ఞము పరిశుద్ధమై ఉండాలి. భగవద్దత్తమై ఉండాలి. అపరాధం చేస్తూ అశుచిగా ఉన్న బుద్ధితో, అశుచిగా ఉన్న మనస్సుతో పాపం చేస్తూ మీరు యజ్ఞాలు చేసినంత మాత్రాన క్షేమాలు, అభ్యుదయాలు కలుగుతాయా? కలగవు. అథాపి అయినా కూడా యూయం కృతకిల్బిషాః భవం యే బర్హిషః భాగభాజం పరాదుః ప్రసాదయధ్వం పరిశుద్ధచేతసా క్షిప్రప్రసాదం ప్రగృహీత అంఘ్రిపద్మం. వెళ్ళండి మరి. తప్పు చేశారు. తప్పు చేసి మాకు మంచి జరగాలని మీరు కోరుకున్నంత మాత్రాన జరగదు. మేము గొప్పవాళ్ళము. కాబట్టి మా ఇష్టమొచ్చినట్టు మేము జేసుకుంటాము. అయినా గూడా మాకు మంచి జరగాలి అంటే జరగదు. అయితే మీ అదృష్టం ఏంటంటే, మీరా అపరాధము ఎవరి పట్ల జేశారో ఆయనది చాలా పెద్ద మనసు. మీది చాలా చిన్న బుద్ధి అయినా గూడా ఆయనది చాలా పెద్ద మనసు. కాబట్టి ఏం జేయండి యూఎం మీరందరూ
భవుడికి కృతకిల్బిషాః, ఆ భవుడికి చాలా అపరాధం చేశారు. పాపం చేసిన వాళ్ళు మీరు. ఆయన బర్హిషః భాగభాజం, ఆ యజ్ఞానికి భాగం కలిగినవాడు. ఆయనకు రావలసిన యజ్ఞ భాగాన్ని, హవిర్భాగాలని ఆయనకు అందకుండా ఉండే విధంగా ప్రయత్నాలు చేసుకున్నారు మీరు. ఆయన పట్ల అపరాధం చేశారు. చేయరాని పని చేశారు మీరు. అయినా కూడా పరవాలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. పళ్ళు, కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ ఊడిపోయిన తర్వాతైనా సరే ఇప్పటికైనా బుద్ధి పనిచేస్తే పరిశుద్ధ చేతస, పరిశుద్ధమైన చేతస్సుతో, ఇది రిక్వైర్మెంట్. అశుద్ధమైన చేతస్సుతో మీరు యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, మీరు వెళ్లి ప్రార్థనలు చేయండి, కాళ్ళు, కడుపులు పట్టుకోండి. పనికిరాదు, పని చెయ్యదు. క్షేమం కావాలంటే శుద్ధమైన చిత్తం అవసరము. కాబట్టి వెళ్ళండి. ఆయన క్షిప్రప్రసాదుడు. కోరుకుంటే పరిశుద్ధమైన మనసుతో, శుద్ధ చిత్తంతో, చిత్తశుద్ధితో కోరితే శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు. కాబట్టి వెళ్ళి మీరు పరిగృహీత అంఘ్రిపద్మం, ఆయన పాదపద్మాలు పట్టుకుని ప్రసాదయధ్వం, అనుగ్రహించమని ప్రార్థించండి. నన్నొచ్చి అడిగితే ఏం ఉపయోగము? తప్పు ఒకళ్ళ పట్ల చేసి నన్నొచ్చి అడిగితే నేను ఏం చేస్తాను దాని గురించి? ఎవరి పట్ల అపచారం చేశారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి చిత్తశుద్ధితో అనుగ్రహించమని కోరుకోండి. ఆయనే దయ చూపిస్తాడు అని వాళ్లకు మార్గోపదేశం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అన్నది మనం వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.